ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. నమస్తే, కేసీసీ న్యూస్ కి స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. అర్జీలను సత్వరమే పరిష్కరించాలి. అధికారులకు జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా ఆదేశాలు. సామలకోట అభివృద్ధికి తన వంతు కృషి. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రాజప్ప. కాకినాడలో ఘనంగా ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు. హాజరైన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. దేశవ్యాప్తంగా ఓట్ల చోరీ వ్యతిరేకంగా 5 కోట్ల సంతకాల సేకరణ. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జేడీ శీలం వెల్లడి. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమం సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో జేసీ రాహుల్ మీనా, జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, హౌసింగ్ పీడీ ఎన్వివి సత్యనారాయణ, కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి అడ్మినిస్ట్రేటివ్ అధికారి శ్రీధర్, బీసీ కార్పొరేషన్ ఈడీ ఏ శ్రీనివాసు, సిపిఓ పిత్రినాథ్, ఇతర అధికారులతో కలిసి హాజరై కాకినాడ చుట్టుప్రక్కల నుంచి వచ్చిన ప్రజల నుంచి దరఖాస్తులను, అర్జీలను స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన విచారణ చేపట్టి తగిన పరిష్కారం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో అందిన దరఖాస్తులు, అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సత్వరం పరిష్కరించాలని అన్నారు. ఆయా శాఖలో నమోదైన అర్జీలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి సారించాలని అన్నారు. జిల్లా స్థాయి అధికారి ఆడిట్ చేసి నివేదిక పంపించిన తరువాత వాటిని రాష్ట్ర స్థాయిలో ఆడిట్కు పంపించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ విభాగాల అధిపతులు తదితరులు పాల్గొన్నారు. సామలకోట మున్సిపాలిటీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నట్లు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. సామలకోట 10వ వార్డులో పోస్టాఫీస్ ఎదురుగా సీసీ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి సామలకోట మున్సిపల్ చైర్మన్ గంగిరెడ్డి అరుణ అధ్యక్షత వహించగా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ముఖ్య అతిథిగా పాల్గొని కొబ్బరికాయలు కొట్టి శిలాఫలకాన్ని ఆవిష్కరించి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాజప్ప మాట్లాడుతూ, అభివృద్ధికి పెద్దపీట వేస్తూ మున్సిపాలిటీలో డ్రైన్లు, రోడ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ అధ్యక్షులు శ్రీకాంత్, గౌరవ అధ్యక్షులు అడబాల కుమారస్వామి, భీమేశ్వర స్వామి ట్రస్ట్ బోర్డు చైర్మన్ కంటే జగదీష్ మోహన్, బలుసు వాసు, కమిషనర్ శ్రీవిద్య తదితరులు పాల్గొన్నారు. దేశ పునర్వైభవం కోసం హిందూ సమాజాన్ని సంఘటితం చేస్తూ వ్యక్తి నిర్మాణం ద్వారా అహర్నిశలు కృషి చేస్తూ రాష్ట్రీయ స్వయం సేవా సంఘం సేవలు ప్రతి ఒక్కరూ సద్వినియోగించుకోవాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. కాకినాడ సిటీ 6వ డివిజన్ సామమూర్తి నగర్ డాల్ఫిన్ కాలనీలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శతాబ్ది ఉత్సవాల భాగంగా విజయదశమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. దేశ పునర్వైభవం కోసం హిందూ సమాజాన్ని సంఘటితం చేస్తూ వ్యక్తి నిర్మాణం ద్వారా సమాజంలో విలువలను పెంపొందించడానికి అహర్నిశలు కృషి చేస్తున్న రాష్ట్రీయ స్వయం సేవక సంఘం 1925లో డాక్టర్ హెడ్గేవార్ గారి ఆవిర్భావంతో ప్రారంభమై శతాబ్దిలోకి అడుగుపెడుతున్నది. ప్రపంచ శాంతి లక్ష్యంగా అనేక విపత్కర పరిస్థితులను అధిగమిస్తూ హిందూ సమాజం ముందుకు సాగుతున్న ఈ ప్రయాణంలో విజయదశమి ఉత్సవాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందని వక్తలు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా శక్తిని ఆరాధించి సమాజ శక్తిని ప్రదర్శిస్తూ సమాజాన్ని సంఘటితం చేసి ప్రపంచ పరివర్తన కోసం విజయదశమి ఉత్సవాన్ని నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి పాల్గొన్నారు. వక్తలుగా దక్షిణ మధ్య క్షేత్ర ప్రచారక్ శ్రీ భరత్ కుమార్, జిల్లా విభాగ్ ప్రచారక్ శ్రీ మంతన రామచంద్రరాజు, జిల్లా ప్రచారక్ విజయప్రకాష్, సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నగర ప్రచారక్ ఆదిత్య శర్మ, సంఘవాసులు బిక్కిన విశ్వేశ్వరరావు, మామిడాల శ్రీనివాస్, ఎనిమిరెడ్డి మాలకొండయ్య, ఏడిది కృష్ణ, కుందల సాయి కుమార్ యాదవ్, చోటిశెట్టి రమేష్, జ్యోతుల రాజేష్, శ్రీహరి, మునగాల సాయి గోపి, గౌతు చిన్న, ఘంటసాల గోవిందరాజు, ధనరాజ్ భార్గవ్, బొక్కా బుజ్జి, కొండేటి గంగాధర్, గాలిదేవర శేఖర్, కర్రి పాపారావు, వరాల బాబు, నూకా పిడుగుల, మొసలగంటి సురేష్, కోకిలిగడ్డ గంగరాజు, మేడ పరమేశ్వరరావు, సంగాని సత్యం, చెక్క రమేష్, రాజ్ కుమార్, చిన్న సుబ్బారావు, నురుకర్తి మూర్తి, పోల్నాటి రాము, రాజేష్, రాచర్ల చిన్ని, ఏడిది శ్రీను, కాకాడు శివ, ఏడిది జయదుర్గ, కోట్ల రామకృష్ణ, పడాల సంతోష్ తదితరులు పాల్గొన్నారు. చెప్పాలంటే సో నాకు తెలుసు ఆర్గనైజేషన్ గురించి ఏం చేస్తాను కానీ బట్ కొంత ఇలా పర్సనల్ ఎక్స్పోజర్ ఫస్ట్ టైం వెన్ ఐ మెట్ హిమ్ లాస్ట్ టైం భరత్ గారిని ఒక 1 hour అంటే డిఫరెంట్ కాంటెక్స్ట్ లో కలిసినప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం ఐ రియలైజ్ ఇట్ ఈస్ మోర్ అబౌట్ ఈ పర్సనల్ సెల్ఫ్ రియలైజేషన్ కానీ తర్వాత డిసిప్లిన్ అని. సో ఈసారి ఇలాంటి ఈవెంట్ ఒకటి జరుగుతుంది. ఏం జరుగుతుందో తెలుసు నాకు ఈవెంట్లో. ఐ జస్ట్ వాంటెడ్ టు కమ్ అండ్ సీ యూ అండ్ దెన్ మీట్ యూ అండ్ దెన్ వాంటెడ్ అంటే ఇక్కడ ఒకసారి ఏం జరుగుతుందో చూద్దామన్న ఆ క్యూరియాసిటీతో ఇవాళ రావడం జరిగింది. ఎప్పుడు పొద్దునపూట నేను ఎప్పుడు ఏ మీటింగ్కి అటెండ్ అయ్యలేదు. ఫస్ట్ టైం ఐ కేమ్ at 6:30 to attend and see what happens here. I'm personally as ఒక అంటే an age where కొంత డిసిప్లిన్ ఇంకా స్టార్ట్ అవ్వాల్సిన ఏజ్లో ఉన్నాను. ఇక్కడ ఐఎమ్ 35 now. సో దిస్ ఈజ్ ఇన్స్పైరింగ్. అంత చిన్నపిల్లలు పొద్దున్నే వచ్చు ఎంత పద్ధతిగా నీట్గా వాళ్ళు ఇట్స్ నైస్ అండ్ ఐ కెన్ సీ ఇట్ విల్ గ్రో విత్ దెమ్. అంటే వాళ్ళ ఏజ్ పెరిగిపోతే ఇట్ విల్ గ్రో విత్ దెమ్ అండ్ it will inspire many people around them. So I wish them all the best and I really congratulate and I really thank again for inviting me for such a wonderful event and I remember this. మీరు ఎక్కడైనప్పటికీ హీ గాడ్ అని చెప్పిస్తున్నారు. స్త్రీని దేవతగా షీ గాడెస్ కొలిచేటువంటి దేశం. రెండవది ధర్మ సంస్థాపన కోసం మాత్రమే ఆయుధాలు ఉన్నాయి కానీ తన యొక్క ఆయుధాన్ని మిగిలినటువంటి అనవసరమైనటువంటి సమయంలో దేన్ని ఉపయోగించలేదు. భారతదేశం ప్రపంచంలో ఎక్కడైనప్పటికీ జ్ఞానాన్ని అందించింది, తన యొక్క సంస్కృతిని అందించింది తప్ప ఏ దేశం మీదకి కూడా దండయాత్ర చేసినటువంటి దాఖలు ఎప్పుడు చేయలేదు. మూడవది అమ్మవారి యొక్క దశ ప్రహరణ దారిని అన్నారు. పంపించారు 10 చేతుల్లో 10 రకాల ఆయుధాలు. రాక్షసుల యొక్క సంహారం చేసేటప్పుడు దేవతలందరూ కూడా కలిసి తమ యొక్క ఆయుధాన్ని ఆ తల్లికి ఇచ్చారు. అంటే ఆవిడ యొక్క నేతృత్వంలో అందరూ కలిసి పనిచేశారు, యుద్ధం చేశారు. కానీ దేవతలకు అయినప్పటికీ విజయం పొందాలంటే కలిసి యుద్ధం చేసినప్పుడు మాత్రమే వాళ్ళు విజయం పొందగలరు. కాబట్టి సంఘటన ద్వారా మాత్రమే విజయాన్ని పొందగలుగుతాము, ఎవరికి వాళ్ళని అయితే కాదు. ఇప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి మనందరం కూడా కలిసి మెలిసి ఉన్నట్టయితే విజయాన్ని పొందగలుగుతాము, మన దేశానికి గొప్ప దేశంగా తీర్చిదిద్దుకోగలుగుతాము. నాలుగవది అనేక రూపాల్లో ఆ తల్లి దర్శనమిస్తుంది. అనేక మంది రాక్షసులు ఉన్నారు. రాక్షసులు తపస్సు చేసి అనేక రకాల వరాలు పొందారు. తను పొందినటువంటి వరాన్ని ఇతరుల యొక్క మంచి కోసం ఉపయోగిస్తే భగవంతుడు అయ్యాడు. ఇతరులని ఇతరుల పట్ల దుర్మార్గంగా ఇతరుల పట్ల దుష్ట భావంతో చేసినటువంటి వాడు, దురుపయోగం చేసినటువంటి వాడు, స్వార్థం కోసం చేసినటువంటి వాడు రాక్షసుడు అయ్యాడు. రక్తబీజుడు అనే రాక్షసుడు ఉన్నాడు. అతను వరం పొందాడు. తన శరీరంలో నుంచి ఒక రక్తపు బొట్టు నేల మీద పడ్డప్పటికీ అందులో నుంచి ఇంకొక రక్తబీజుడు అనే రాక్షసుడు వస్తాడు. దేవతలు యుద్ధం చేస్తుంటే అనేక మంది రక్తబీజులు వస్తున్నారు. యుద్ధం చాలా ఇబ్బంది అయిపోతున్నది, కష్టం అయిపోతున్నది. అది కాళికామాత యొక్క రూపంగా దేశంలో ఓట్ల చోరీ కారణంగా 3వ సారి బీజేపీ అధికారంలోకి వచ్చిందని కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు.
కాంగ్రెస్ ఏఐసిసి జాయింట్ సెక్రటరీ డాక్టర్ పాలకవర్మ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జెడి శీలం, సిడబ్ల్యూసి సభ్యులు ఎంఎం పళ్ళం రాజు సోమవారం కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. వారు మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా 5 కోట్ల సంతకాలను సేకరించినట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం 15,000 సంతకాలు సేకరించడం జరుగుతుందని తెలిపారు. ఈ సంతకాల సేకరణ అక్టోబర్ 17 వరకు కొనసాగుతుందని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడిందని, బీజేపీ ప్రభుత్వం నియంతృత్వ పద్ధతులతో ప్రజల ఓటు హక్కును హరించుకుంటోందని తీవ్రంగా విమర్శించారు. ఓట్ల తొలగింపులో పాల్పడుతున్న అధికారులపై, ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పీసీసీ ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ మల్లిపూడి శ్రీరామచంద్రమూర్తి, ఏఐసీసీ సభ్యుడు కుక్కల పోతురాజు, జిల్లా అధ్యక్షుడు మాదేపల్లి సత్యనందరావు, రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షుడు కామన ప్రభాకర్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు చెక్కా నూకరాజు, నాయకులు మట్టా శివప్రసాద్, సూర్యప్రకాష్, దాట్ల గాంధీరాజు, తాళూరు రాజు తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్కి సంబంధం లేదు. నేను రాజ్యాంగపరమైనటువంటి పదవి నాది. నేను చెప్పే విన్ను, నువ్వు చెప్తే విన్ను, రాజ్యాంగపరంగా చేస్తానని ఒక ఎలక్షన్ కమిషన్ అంటే ఇట్లా ఉండాలి ప్రపంచంలో అని చాటి చెప్పినటువంటి ఘనుడు. అదే వంశపారంపర్యం, అదే పరంపర, అదే వారసత్వం ఈ ముగ్గురు ఉన్నప్పుడు జరిగింది. ఎలక్షన్ కమిషనర్లను అపాయింట్ చేయడం. సరే, వీళ్ళు ఏం చేశారు, 2024లో ఆ ఎలక్షన్ కమిషన్ అపాయింట్ చేసేటువంటి ముగ్గురులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని పక్కకు పెట్టారు. అంటే ప్రధానమంత్రి చేత నియమించబడినటువంటి ఇంకొక మంత్రిని ఆ ముగ్గురులో పెట్టారు. దీంతో ఏమైంది, ఇద్దరు ప్రధానమంత్రి, ఆయన శిష్యుడు ఒక మంత్రి, ప్రతిపక్ష నాయకుడు, ఈ ముగ్గురు ఉండేసరికి బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ఇటు తగ్గిపోయింది. ప్రత్యేకంగా సంతకాల సేకరణ కార్యక్రమంగా పెట్టుకున్నాం. దాంతోపాటు పార్టీ నిర్మాణం ఏ రకంగా జరుగుతూ ఉంది. పల్లంరాజు గారు చెప్పారు, కొత్త రక్తాన్ని తీసుకొస్తున్నాము, మంచిది, యువకులకు ప్రాధాన్యత ఇద్దామని. అది రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు. ఐ థింక్ పల్లంరాజు గారు చేసినటువంటి నిర్ణయం చాలా మంచిది. అందరూ గమనించండి. మీ మండలాల్లో, మీ నియోజకవర్గాల్లో యువకులకు నాకేం అవసరం లేదు, మాకేం పదవులు అన్నీ చూసాం. కాంగ్రెస్ను మళ్ళీ నిర్మాణం చేసి మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి తీసుకురావాలనేటువంటి ఒక పట్టుదలతో పనిచేస్తూ ఉన్నాం. ఎందుకు కాంగ్రెస్ కావాలి? ఈ దేశంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ ఏదైనా ఒక అభివృద్ధి నిర్మాణం, ఒక డ్యామ్ కానీ, వ్యవసాయానికి ఉపయోగపడేటువంటి, రైతుకు ఉపయోగపడేటువంటి పనులు చేసినటువంటిది కాంగ్రెస్ పార్టీ. అది తప్ప ఒక ఇండస్ట్రీస్ లేవు. కనీసం తెలుగుదేశం నాళ్ళు పరిపాలించారు, ఒక సైకిల్ ఫ్యాక్టరీ పెట్టగలిగారా? లేదు. మరి కొంతమంది ఎమ్మెల్యేలు అయితే మరి అది ఇక్కడ వర్తిస్తుందో లేదో నాకు ఈ జిల్లా విషయం తెలీదు. గుంటూరు మా ప్రాంతంలో అయితే 5 అంశాల మీద ఎమ్మెల్యేలు కొంతమంది మట్టి అమ్ముకుంటున్నారు, ఖనిజాలు అమ్ముకుంటున్నారు, కంకర ఇవన్నీ. తర్వాత 3వది బియ్యం అమ్ముకుంటున్నారు, పేదలకు ఇచ్చే బియ్యం. 4వది మరి ఇసుక, ఇంకోటి కూడా ఉంది, మద్యం. ఈ 5 మీద విపరీతమైనటువంటి డబ్బు సంపాదించి మళ్ళా ఓటుకి 5,000 పంచి మళ్ళా దొడ్డిదారిన అక్కడ మోడీ అధికారంలోకి వస్తుంటే వీళ్ళు డబ్బుదారిన అధికారంలోకి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ దుర్మార్గాన్ని ఆపేది యువకులే. మరి భావి భారత ఆంధ్ర రాష్ట్ర నాయకులు మీరందరూ కూడా ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీలోకి రండి, మీకు నాయకత్వం అప్పచెప్తాము, మీకు చేదోడు వాదోడుగా ఉంటాము. పార్టీ నిర్మాణంలో మీరందరూ కూడా దయచేసి భాగస్వాములు కావాలి. ముఖ్యంగా రేపు రిజర్వేషన్ వస్తుంది. మహిళా అక్క చెల్లెళ్లకు నా వినంతి, అమ్మ మీరు రండి, పెద్దలందరూ గైడ్ చేస్తారు. There were houses where almost 80 people or 46 people, 60 people were registered in single houses as voters. And when media people also went and cross-checked, the person who was staying in that house did not know that 80 people were registered in the house. He was a tenant and the house belonged to a BJP karyakarta. And there were misuse of Form 6. What is Form 6? Form 6 is used for first time voters. And almost 46,000 people had used Form 6 and their age group was from almost 56 to 96 years, which is a misuse of Form 6. So
combining all this, almost 1,06,000 fake voters were there, where total voters were around 6 lakhs, which is a margin which decides the victory of an assembly or a Lok Sabha. And who is benefiting from this? I leave it up to you. Other than that, recently again one more press conference was done, where again 2 assemblies were discussed. One was Aland from Karnataka and Rajpura from Maharashtra. From Aland, almost 6,500 voters were deleted. And there was a process when it was observed by the BLO. And how come she observed it? Because her uncle, his vote was missing. And they were confused. He is there, he is alive, he is not applied for a shift of address or anything, but his vote is missing. So upon inquiry and certain actions done by them, it was an accidental discovery that the first voter of any booth is the applicant, online applicant, and trying through different phone numbers to online delete almost 20 to 30 people. Now this was a targeted thing because 10 booths which were attacked, out of that 8 booths Congress won. And the people who were being removed, they were not aware that that vote is getting deleted. The person who was removing, he also didn't know that his name was being misused to remove the votes. This happened in Aland. This is Karnataka. Now what happened in Rajpura? Almost 6,558 voters were added. And how it was added, the same pattern which was in Mahadevpura, the same thing happened here also. The name is XYZ dash dash dash, you cannot recognize the name. Small photos or no photos. Address is house number 0. I don't know if house number 0 exists anywhere across India, but it was mentioned. దాతలు ప్రజాప్రతినిధులు అందరి సహకారంతో కాకినాడ సూర్యారావుపేటలో వేంచేసి ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడం జరుగుతుందని ఆలయ కమిటీ చైర్మన్ గ్రంథి బాబ్జీ, ఆలయ ఈవో ఉండవల్లి వీర్రాజు చౌదరి తెలిపారు. దేవాలయంలో అమ్మవారి ఉత్తరం, దక్షిణ ముఖ ద్వారాల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానానికి ది కాకినాడ హోటల్ సేల్ మర్చెంట్ అసోసియేషన్ దాతల సహకారంతో 2 ముఖ ద్వారాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఆలయ చైర్మన్ రెడ్డి గ్రంథి బాబ్జీ, ఆలయ ఈవో వీర్రాజ్ చౌదరి పాల్గొన్నారు. ఆలయం బయట 2 ముఖద్వారాలను 28 లక్షల రూపాయలతో నిర్మాణం చేయడం జరుగుతుందని అన్నారు. ఒక ముఖద్వారానికి ది కాకినాడ హోల్సేల్ మర్చెంట్ అసోసియేషన్, మరో ముఖద్వారానికి దాతల సహకారంతో నిర్మించడం జరుగుతుందని తెలిపారు. తమ హయాంలో ముఖద్వారాలను ఏర్పాటు చేయడం అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే ముఖద్వారానికి పేకేటి ఈశ్వర్ల కుటుంబ సభ్యులు 1,11,116 రూపాయల విరాళాన్ని అందజేశారని తెలిపారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడకొండ బాబు సూచనల మేరకు ముఖద్వారాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, దీనికి సంబంధించి దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్పొరేషన్ అధికారులు అనుమతులు ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ది కాకినాడ హోల్సేల్ మర్చెంట్ అసోసియేషన్ సెక్రటరీ భూస్వామి, ట్రెజరర్ కనకరాజు, వివేకానంద వాకర్ అసోసియేషన్ సెక్రటరీ నేమాని సత్యనారాయణ, నేతి ప్రకాష్, సుందర్ కుమార్, నేతి ఈశ్వరరావు, నేతి నాగేశ్వరరావు, రేపాక ప్రవీణ్, గోపాల్ రెడ్డి, రమణ, గణేష్, కాశీ, తాతాబాయి తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి గుడి వద్ద ఒక ఆర్చి నిర్మించడానికి సభ్యులందరూ కూడా అంగీకరించారు. దానికి ఎండోమెంట్ దగ్గర నుంచి పర్మిషన్, మున్సిపాలిటీ నుంచి పర్మిషన్ కూడా రావడం జరిగింది. దానికి ఇప్పుడు శంకుస్థాపన జరిగింది. దానికి ఆపోజిట్గా భక్తుల చేత కొంతమంది భక్తులు ముందుకు వచ్చారు. వాళ్ళు కూడా సిద్ధంగా ఉండడం వల్ల దానికి కూడా ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది. 2 కన్స్ట్రక్షన్ ప్రారంభిస్తామని చెప్పేసి తెలియపరుస్తున్నాం. తొందరలో ఈ 2 ఆర్చిలు కూడా నిర్మించి దేవస్థానానికి అప్పచెప్పడం జరుగుతుంది. ఇది చేస్తున్నటువంటి మా సంఘ సభ్యులందరికీ నేను ప్రెసిడెంట్గా ఉన్నందువల్ల చాలా ఆనందం అనిపిస్తుంది. సుమారు 14 లక్షల రూపాయలు వ్యయంతో దీన్ని నిర్మించడం జరుగుతుంది. ఇంత మంచి కార్యక్రమానికి సహకరించిన మా సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన అభినందనలు తెలియపరుస్తూ, ఒక ముఖద్వారాన్ని మర్చెంట్ అసోసియేషన్ వారి ద్వారా గ్రంథి బాబ్జీ గారి నాయకత్వంలో, రెండోది భక్తులు దాతల సహాయ సహకారాలతో నిర్మించడానికి వారు విల్లింగ్ లెటర్స్ ఇవ్వడం, వాటిని మా అధికారులకు పర్మిషన్కి రాయిగా వారు ఉత్తర్వులు కూడా మంజూరు చేసి ఉన్నారు. ఆ ఉత్తర్వుల మేరకు, వారి ఆదేశాల మేరకు లోబడి ఈ 2 ముఖద్వారాలు కూడా దేవాలయ సుందరీకరణలో భాగంగా భక్తులకు సౌకర్యంగా ఉండే విధానంగా ఏర్పాటు చేయడం,
ఈ కార్యక్రమంలో కూడా అందరూ భక్తులు ఈరోజు ఉదయం నుంచి కూడా పాల్గొనడం, అదేవిధంగా ఈ కార్యక్రమాలన్నింటిలోని మా అర్చక స్వాములు పెద్దలు ఈ కార్యక్రమాలన్నీ కూడా మా స్థానిక శాసనసభ్యులు మునమాడి వెంకటేశ్వర గారి సూచనలు సలహాల మేరకు, అదేవిధంగా పెద్దల సూచనలు సలహాల మేరకు, మా కమిటీ సభ్యులు అందరి సూచనలు సలహాల మేరకు, మా సిబ్బంది సహాయ సహకారాలతో అందరం కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాలు త్వరలోనే మళ్ళీ ఈరోజు శంకుస్థాపన చేయడం, అదేవిధంగా ప్రారంభోత్సవం కూడా త్వరలోనే చేయడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాను. స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సెక్రటరీగా గండేపల్లి బాబుని పార్టీ అధిష్టానం నియమించడంతో పిఠాపురం మహారాజా కోట ఆవరణలో గల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణలో పార్టీ పిఠాపురం పట్టణాధ్యక్షుడు రావుల మాధవరావు అధ్యక్షతన గండేపల్లి బాబుకి అభినందన సభ నిర్వహించారు. ఈ సభకు పార్టీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గం మూలల నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చి గండేపల్లి బాబుని అభినందించారు. ఈ సందర్భంగా వంగ గీతా విశ్వనాథ్ చేతుల మీదుగా గండేపల్లి బాబుని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గండేపల్లి బాబు మాట్లాడుతూ తనపై ఉన్న నమ్మకంతో తనకు ఈ బాధ్యతలు అప్పగించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సహకరించిన వంగ గీతా విశ్వనాథ్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో గండేపల్లి బాబు, వంగ గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మరియు సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ పేరుతో 2 బాడీలు నియమించడం జరిగింది. వీళ్ళందరూ కూడా, ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా పార్టీకి నిస్వార్థంగా సేవలు చేస్తున్న సీనియర్ నాయకులను గుర్తించి ఇందులో నియమించడం, వీరిని జగన్మోహన్ రెడ్డి గారితో అప్పుడప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసి వీరి అభిప్రాయాలు తెలుసుకుంటూ దాని ప్రకారం పార్టీని నడపాలనే నిర్ణయానికి ఈరోజు పార్టీ రావడం చాలా సంతోషదాయకం. ఈ సందర్భంగా నన్ను ఆ పదవిలో నియమిస్తూ గుర్తింపించిన జగన్మోహన్ రెడ్డి గారికి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు. అందుకు సహకరించి నన్ను ఈ పదవిలో నియమింపజేసిన వంగా గీతా విశ్వనాథ్ గారికి మనస్ఫూర్తిగా ఆవిడ ఈ నియోజకవర్గ రాజకీయాల్లో ఉన్నంతకాలం ఆవిడకి తోడుగా నిలుస్తానని, జగన్మోహన్ రెడ్డి గారికి అండగా మేమంతా నిలబడి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నియోజకవర్గ కేడర్ అంతా ఈరోజు ఇక్కడ వచ్చి నన్ను అభినందించారు. నన్ను ఈ పదవిలో నియమించినందుకు గీతా విశ్వనాథ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసే కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా ఈరోజు చేయడం జరిగింది. ఇదంతా ఒకటే మాటిస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారికి. మేమంతా కలిపి రానున్న రోజుల్లో పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ జెండా ఎగరేసి తీరుతాం. మేమందరం కూడా నిస్వార్థంగా పార్టీ కోసం పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మరి ఇప్పుడు రాబోయే టైంలో కూడా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ప్రతి గ్రామంలో, ఈ గ్రామంలో ఎట్లా ఉంది, ఏముంది, ప్రజల స్థితిగతులు ఏంటి అనేది చేయడంతో పాటు ప్రతి గ్రామంలో కూడా పార్టీని పటిష్టంగా ముందుకు నడిపించడానికి కార్యక్రమం తీసుకొని ఆ సంస్థాగత నిర్మాణ ప్రాసెస్ అనేది ఇప్పుడు జరుగుతూ ఉంది. అందులో భాగంగా మన పిఠాపురం నియోజకవర్గానికి మేము ప్రతిపాదించిన వెంటనే, ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గానికి పార్టీ పరంగా స్థానిక సంస్థల్లో వివిధ హోదాల్లో మన నాయకులకి, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి, కష్టపడి పనిచేసిన వాళ్ళకి వివిధ రకాలుగా ఏ కమిటీల్లో ఎవరెవరు ఉండి యాక్టివ్గా పనిచేయాలనేది నిర్ణయించి మరి ఇచ్చిన వెంటనే మరి ప్రాసెస్ చేసి మాకు పూర్తి సపోర్టు ఇవ్వటం జరిగింది మాకు. అంతేకాకుండా ఇక్కడ స్టేట్ కమిటీ నుంచి ఈరోజు స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి మరి సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఈ పార్టీకి ఎంతో చేయటం మాత్రమే కాకుండా పాదయాత్ర, ఓదార్పు యాత్ర దగ్గర నుంచి కూడా వైఎస్ఆర్ కుటుంబంతో, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో, పార్టీ మీద గౌరవంతో బాబీ గారు ఉన్నారు. వారికి స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మెంబర్గా ఇచ్చినందుకు పిఠాపురం నియోజకవర్గం నుంచి వారికి హృదయపూర్వక అభినందనలు ఈరోజు నియోజకవర్గంలో అందరూ వచ్చి మరి అభినందనలు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా మరి మాకు ఎప్పుడు పూర్తి సంపూర్ణ సహకారాన్ని అందించిన ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల
గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్ దుర్గగుడి వెనుక 2వ వీధి రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట రమామహల్ వెనుక రోడ్ ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్యూసల్ సిస్టమ్ లో నమోదైన పిటిషన్లు తిరిగి రీఓపెన్ కాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ భావన అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో కమిషనర్ భావన స్వయంగా పాల్గొని ప్రజల నుండి నేరుగా అర్జీలను స్వీకరించారు. పిటిషన్లను నిర్ణీత సమయానికల్లా పరిష్కరించాలని అలసత్వం ప్రదర్శించిన అధికారులపై చర్యలు తప్పవని ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మొత్తం 13 మంది తమ సమస్యలపై కార్పొరేషన్కు వచ్చి అర్జీలు సమర్పించగా కమిషనర్ వాటిని స్వయంగా పరిశీలించి సంబంధిత అధికారులకు అందజేసి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతకుముందు ఉదయం 9:30 నుండి 10:30 వరకు నిర్వహించిన డైలీవర్ కమిషనర్ కార్యక్రమంలో 3 ఫోన్ ద్వారా తమ సమస్యలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ కేటీ సుధాకర్, ఎస్సీ వెంకట్రావు, మేనేజర్ సీతారాం, శానిటేషన్ సూపర్వైజర్ రాంబాబు, డీసీపీ కృష్ణారావు, అకౌంటెంట్ రామశాస్త్రి, డిఈలు పాల్గొన్నారు. ఒకే దేవుడు ఒకే దేశం అనే నినాదం చాలా గొప్పదని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు అన్నారు. పెద్దాపురం పట్టణం కొప్పుల వెలమ కళ్యాణ మండపంలో శ్రీమన్నారాయణ శ్రీ లహరి కృష్ణ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక గ్రంథావిష్కరణ మహోత్సవం పెద్దాపురం పట్టణంలో అమృత మంజరి అంకురాం 2 తన ప్రేమగల చేతల నైపుణ్యం అనే పుస్తకాన్ని ముఖ్య అతిథి డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు చేతుల మీదుగా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆవిష్కరణకర్త తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ కుల ప్రస్తావన గాని మత ప్రస్తావన గాని లేకుండా మనుషులంతా ఒక్కటే అనే నినాదాన్ని ప్రవేశపెట్టిన ఈ లహరి కృష్ణ సంస్థ చాలా గొప్పదని, ఇలాంటి సంస్థలో మీరందరూ భాగస్వాములయ్యి నా చేతుల మీదుగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, పెద్దాపురం జనసేన పార్టీ అధ్యక్షులు పోలమరిశెట్టి సత్యబాబు, పెద్దాపురం జనసేన పార్టీ 20వ వార్డు కౌన్సిలర్ ఓబులశెట్టి గుణేశ్వరరావు, శ్రీ లహరి కృష్ణ నిర్వాహకుడు ఎస్ రాజు, సాహితీ శ్రవంతి సభ్యులు పాల్గొన్నారు. ఇది చిన్న మాట కాదు, చాలా పెద్ద మాట. అలాగే మన ఆర్పీ పట్టణంలో పనిచేస్తున్నటువంటి టిఎస్ఎం మూర్తి గారు కల్కి అవతారం గురించి కూడా చాలా చక్కగా చెప్పడం, అలాగే శివ గారు మంచి సాహితీవేత్త, వారు రాబోయే రోజులు ఎలా ఉంటాయి, ఏ విధంగా మనం ముందుకు పోవాలని వారు చెప్పడం. ఎందుకంటే ఇంతమంది సాహితీవేత్తలు మనం దేన్ని అలవాటు చేసుకుంటే అదే. ఈ టైంలో ప్యాకెట్ పోవాలంటే మనసంతా ప్యాకెట్గా రాదు, ఈ టైంలో బారుకు పోవాలంటే బారుకు పోవాలి. భగవంతుడు అందరినీ ఒకే విధంగా పుట్టిస్తాడు. మనం ఎంచుకునే మార్గమే లోనే డిఫరెన్స్ తప్పించి ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా మనం నడవడికే మనల్ని మంచి మార్గం వైపు నడిపిస్తుంది. కానీ పెద్ద కులంలో పుట్టేసో పెద్ద జాతిలో పుట్టేస్తేనో వారు మహానుభావులు ఎవరు, మన నడవడికే మనల్ని గొప్ప మనుషులుగా తయారు చేస్తుంది. అటువంటి నడవడికి నడిచేటువంటి లహరి మరి ఈ కృష్ణ దాంట్లో మీరు ఉన్నారంటే మీ అందరికీ కూడా నా యొక్క పాదాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఎక్కడ ప్రాధాన్యత పరంగా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని పాడా ఇన్ఛార్జ్ పీడీ వేణుగోపాలరావు తెలిపారు. పిఠాపురం మున్సిపల్ గెస్ట్ హౌస్ లో గల పాడా కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో ప్రజల నుండి ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో భాగంగా గొల్లప్రోలు మండలం చేబ్రోలుకు చెందిన పత్తి రైతులు పంట నష్టపరిహారం కోరుతూ వినతిపత్రం అందజేశారు. పత్తి పంటకు ఇంట్లో ఉన్నదంతా ఊడ్చిపెట్టి డబ్బులు అప్పు చేసి లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిందంతా నకిలీ విత్తనాల కారణంగా మొత్తం సర్వనాశం అయిపోయిందని రైతులు గగ్గోలు పెట్టారు. తామంతా దిక్కుతోచని స్థితిలో ఉన్నామని ఇక్కడ ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తమను ఆదుకోవాలని రైతులు వేడుకున్నారు. అలాగే పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ చాలా అసహ్యంగా ఉందని, చెత్తను తీసుకెళ్లకపోవడం, డ్రైనేజీల్లో తీసిన సిల్టు రోడ్డుపైన వేసి ఉంచడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే దీన్ని పరిష్కరించాలని బీజేపీ సీనియర్ నాయకుడు బుర్రి మురళీధరరావు ఫిర్యాదు చేశారు. అలాగే పట్టణంలో లిక్కర్ బెల్ట్ షాపులు ఎక్కువైపోయాయని, రాత్రి 11 గంటల సమయం దాటినా బ్రాందీ షాపులు తెరుచుకునే ఉంటున్నాయంటూ సిపిఐ కార్యదర్శి శాఖ రామకృష్ణ ఫిర్యాదు చేశారు. పాడా ఇన్ఛార్జ్ పీడీ వేణుగోపాలరావు సంబంధిత శాఖ అధికారులను పిలిచి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ వసంత మాధవి, పిఠాపురం తహసీల్దార్ గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఏం చేస్తారో న్యాయం
చేస్తారని పవన్ కళ్యాణ్ గారి ద్వారా మాకు శరీరంతో తీసుకుంటారని ఇక్కడ దాకా వచ్చాం. నాకు ఇద్దరు వాడకుండా పెళ్లి చేశాను. నాకు ఏ దారి కూడా లేదు. మందు తాగాలంటే ఐమయంలో ఎడుతున్నాం. నాకు అవసరం దారి లేని పంటలో ఉన్నప్పుడు ఏం చేస్తారని కోరుకుంటున్నాం. మాకు ఏ దారి కలిగించాలని ఇక్కడికి వచ్చి జాయింట్ చేస్తున్నాం. మీరు అందరూ న్యాయం చేయాలని ఇక్కడ రాక వచ్చాం. రైతులు ఇంకా చాలా మంది ఉన్నారు. ఏదో కూలి పని రెక్క కొట్టుకునే వాళ్ళము ఎవరు పనిలో పోయి రాబెట్టి ధర్మం చెయ్యాలని ఇక్కడ దాకా కోరుకున్నాం. 1 ఎకరం కౌలుకి చేసుకుని నేను పత్తి పంట వేసానండి. పేటనని ఇత్తనం, ఆ ఇత్తనం సకాలంలో చచ్చిపోవడం పట్టిందండి. కాపు టైం వచ్చేటప్పటికి ఏటైనా ఇత్తనాలు అతని దగ్గరికి వెళ్తే మాకేం తెలియదు, మీరేం చేసుకుంటారా అంటున్నాడండి. మాకు ఈ ప్రభుత్వం ద్వారాగా న్యాయం చేస్తారని ఆ కంపెనీ అతనికి తెలియపరిచి ఇలాంటి ఇత్తనాలు అమ్మకుండా చేస్తారని కోరుకుంటున్నామండి. భార్య మంగళసూత్రాలు తాగలేమో పెట్టినా సరే సార్, పెట్టినా సరే సార్ తీవ్రంగా పెట్టుబడి ఇబ్బంది పడకుండా భార్య మెళ్ళం మంగళసూత్రాన్ని లాక్కొని పెట్టుబడి పెడుతుంది. శక్తి రైతు దగ్గర ఉంది సార్. మొక్క చచ్చిపోతే దానికి బాగా ఎవరు పెట్టండి సార్ పెట్టుబడి. మొక్క చచ్చిపోతుంది నిలువుగా, మొక్క చచ్చిపోతుంది అలాగా. మనిషి ప్రాణం ఉంటే ఏ రకంగా బతికించారా? మనిషి ప్రాణం పోతే ఇంకేం చేస్తారా? తీసి కాల్ చేస్తారు. అవునా సార్ కాదా? అలాగే మొత్తం మొత్తం కాల్ చేయాలండి. అది సార్ మా సమస్య. మొత్తం 2 ఎకరాలు పెట్టాను సార్. 2 ఎకరాలు నేను చచ్చిపోతుంది సార్. అలాగా మొత్తం 300 ఎకరాలు ఉంటుందండి చేపూరు సంబంధించి. ఓన్లీ ప్లాంట్ ఎత్తడానికి వచ్చింది సమస్య. ఓన్లీ ప్లాంట్ ఎత్తనం అండి. మరి స్త్రీ ఉందండి, డాటా బీటీ ఉందండి, పచ్చగా కాదు రోడాస్ ఉందండి. పచ్చగా కేడించింది సార్, పచ్చగా కేడించేసిందండి. శుభ్రం మొక్క చచ్చిపోతుందండి. మాకు న్యాయం కావాలండి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సంక్షేమ భక్త సంఘం ఆధ్వర్యంలో జగన్నాథపురంలో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు మేడిశెట్టి వీరభద్రరావు బుజ్జి తెలిపారు. జగన్నాథపురం గుడిమెట్ల వారి వీధిలో గత 130 సంవత్సరాల క్రితం వెలిసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ ప్రతిరోజు మహిళలతో నవవర్ణార్చన, విద్యార్థులతో సరస్వతి పూజ, వేద పండితులతో హోమాలు, శ్రీ వాసవి కన్యకా మండలి సభ్యుల సహకారంతో లలితా పారాయణం, హనుమాన్ చాలీసా, చిన్నారులతో వివిధ కళారూపాలతో నృత్య ప్రదర్శనలు, గీతాలాపన కార్యక్రమాలు జరిగాయని, ప్రతిరోజు అమ్మవారిని పొరవీధుల్లో ఊరేగించడం జరిగిందని, ఆఖరి రోజు అన్న సమారాధన కార్యక్రమం కూడా నిర్వహించామని, అమ్మవారి అనుగ్రహంతో వచ్చే సంవత్సరం మరింత ఉత్సాహంతో ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని ఆలయ కమిటీ అధ్యక్షులు మేడిశెట్టి వీరభద్రరావు బుజ్జి మీడియాకు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన సభ్యులకు ఆయన చిరు సత్కారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ గౌరవ అధ్యక్షులు గ్రంథి నారాయణరావు, బాబ్జీ, బోడ త్రినాథరావు, మండవిలు వేణుగోపాల్, గొల్లపూడి సుబ్రహ్మణ్యం, మండ రాజేష్, శ్రీ వాసవి కన్యకా మండలి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. కుంకుమ పూజ, లాస్ట్ వన్ చండీ హోమం, ఈ సుందరాకాండ రోజు కూడా అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది భక్తులందరికీ కూడా. ఈ అన్నిటిని కూడా కమిటీ సభ్యులు, అలాగే ధనుర్మాసం టీము, వాలంటీర్లు, మహిళా మండలి కూడా సహకరించడం జరిగింది. శ్రీ వాసవి కన్యకా మండలి దీనికి పూజలకి అది కూడా వాళ్ళు సహకరించడం జరిగింది. అలాగే నా కమిటీ సభ్యులు కూడా చాలా చక్కగా తోడ్పడి ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఈరోజు ఇక్కడ ప్రెసిడెంట్గా ఉంటానని చెప్పేసి కల్లో కూడా ఊహించలేదు. ఎందుకంటే ముందు ఎప్పుడు కూడా నేను లైన్లో నుంచి రావడం భోజనానికి జరిగేది. నేను ఈరోజు అమ్మవారి దయ వల్ల ఇక్కడ ప్రెసిడెంట్గా రావడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా అంటే కమిటీ 2 సంవత్సరాలు లేదంటే 3 సంవత్సరాలు, ఇంకో సంవత్సరం కూడా అవకాశం ఉంటే కనుక ఇంకా భారీ ఎత్తున చేద్దామన్న ఉద్దేశంతో ఉన్నాము. ఇలాగే కమిటీ అందరూ కూడా నాకు ఇలాగే సహకరించాలని చెప్పేసి సభాముఖంగా తెలియపరుస్తారు. కాకినాడ జగన్నాథపురంలోని 17వ డివిజన్లో వలందపేటలో శతాబ్ద చరిత్ర కలిగిన గుంతలమ్మ వారి జాతర మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా కొనసాగుతోంది. ఈ జాతర మహోత్సవ కార్యక్రమంలో సాన సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ పాల్గొని అమ్మవారిని దర్శించుకునేందుకు రాగా ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారిని తలాటం హరీష్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తమ ఫౌండేషన్ ద్వారా సహకారం అందించడం జరుగుతుందని అన్నారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ 100 ఏళ్ల చరిత్ర కలిగిన గుంతలమ్మ వారి జాతర మహోత్సవాలను కులమతాలకు అతీతంగా వైభవంగా నిర్వహించడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు బడే కృష్ణ, నాగేశ్వరరావు, మురళి, బన్ను, చార్లీ, రాము, పెద్దిరెడ్డి రమేష్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ దసరా మహోత్సవం పురస్కరించుకొని గుంతలమ్మ తల్లి ఉత్సవాలు చేయడం జరుగుతుంది. మరి ఈరోజు ఈ ఉత్సవాలు ఆదరైనటువంటి మన తలాట హరీష్ గారికి, అలాగే ఈ ఉత్సవాన్ని గ్రామ పెద్దలు మన మర్దన్ నాగేశ్వరరావు గారు, అలాగే భూని గారు, ఇతర పెద్దలందరూ కూడా
నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మరి ఈ ఆలయానికి విశేష చరిత్ర ఉంది. దాదాపు 100 ఏళ్ళ క్రితం ఈ గుంతలం తల్లి జాతర చేయడం జరిగింది. మళ్ళీ నాళ్ళకే 100 ఏళ్ళ తర్వాత గ్రామ పెద్దలు కులమతాలకు అతీతంగా ఈరోజు ఇక్కడ జాతర నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ గ్రామ పెద్దలందరూ కూడా నేను అభినందిస్తున్నాను. ఇలాగే మీరు అందరూ కలిసికట్టుగా ఉండి ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు మొదట ఇయర్ మీరు మొదలెట్టారు, అలాగే 10 సంవత్సరం ఇంకా రెట్టింపుగా జాతర జరగాలని దానికి మేము కూడా సహకరిస్తామని చెప్పి సందర్భంగా చేసుకుని వచ్చామండి. ఇక్కడ కృష్ణువారి గుడి కూడా చాలా బాగుంది, వినాయకుడి గారి గుడి అన్నీ బాగున్నాయి. ఇక్కడ ఈ చివర్లో ఈ రోజున ఇక్కడ ఎంత జాతర చేస్తారంటే చాలా ఆనందంగా. ఈ గుడికి సంబంధించినట్లు మా నాగేశ్వరరావు గారు, మా బూను, మా చిన్ననాటి స్నేహితులు వీళ్ళందరూ, మా మురళి కూడా నాకు చిన్ననాడు వీళ్ళందరూ నాకు బాగా ఈ జానపురంతో సంబంధం ఉందండి. ఈ గుడికి సంబంధించిన దాంట్లో దీనికి ఏదన్నా మన నిమిత్తం ఏదైనా డెవలప్మెంట్ ఏదైనా చేయడానికి మాత్రం నేను కంపల్సరీ మన సానదేవ ఫౌండేషన్ ద్వారా చేస్తాను. మన గుడి ఏదైనా చూడండి, మంచిది ఏదైనా ఉంటే మీకు ఏదైనా ఉంటే నేను చేసి పెడతాను. నేను మీ గుడికి ఏదైనా అవసరమైంది మాత్రం కంపల్సరీ చేసి పెడతాను. థ్యాంక్ యూ. ఫౌండేషన్ తరఫున హరీష్ గారు ఈరోజు మా ఆలయాన్ని దర్శించడానికి వచ్చారు. మాది ఈ రోజున గుంతెలమ్మ తల్లి ఆ జాతర జరుగుతుంది. ఇది 101 సంవత్సరం ఉన్న విశిష్టత ఉన్న గుడి ఇది. ఇందులో అమ్మ 101 సంవత్సరాల నుంచి ఇక్కడ గుడిలో ఉన్నారు. ఇది జాతర ఫస్ట్ టైం మేము ఇక్కడ జాతర జరుపుతున్నాం. ఈ జాతర కార్యక్రమానికి ఆయన్ని ఆహ్వానించాము. ఆయన పెద్ద మనసుతో వచ్చి మాకు ఇలాగ ఫౌండేషన్ తరఫున మంచిగా సహాయ సహకారం ఇస్తారని అన్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. మా గుడి తరఫున, మా కమిటీ తరఫున ఆయనకి మా అభినందనలు. సేవాభావంతో సమాజంలో ఆరోగ్య అవగాహన పెంపొందించే లక్ష్యంతో లయన్స్ క్లబ్ ఆఫ్ శ్రీకారం చేస్తున్న కృషి ప్రశంసనీయమని అపోలో హాస్పిటల్ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ తంగెలి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ శ్రీకారం ఆధ్వర్యంలో ఈ రోజు హృదయం ఆరోగ్యం మన బాధ్యత అనే అంశంపై హెల్త్ టాక్ మరియు కొత్త సభ్యుల అభినందన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అపోలో హాస్పిటల్ కాకినాడకు చెందిన డాక్టర్ తంగెలి వెంకటేశ్వరరావు ప్రధాన వక్తగా పాల్గొని హృదయ ఆరోగ్యంపై విలువైన సూచనలు అందజేశారు. హృదయ సంబంధిత వ్యాధులు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో నిరోధక చర్యలు, సమతుల్య ఆహారం, వ్యాయామం, ఒత్తిడి నియంత్రణ మరియు క్రమానుసారమైన ఆరోగ్య పరీక్షల ప్రాధాన్యత గురించి ఆయన విశదీకరించారు. మన హృదయం మన చేతుల్లోనే ఉందని అన్నారు. సేవాముఖమైన కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ లయన్స్ క్లబ్ సభ్యుల కృషిని ప్రశంసించారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో ప్రాజెక్టు కోఆర్డినేటర్ కార్యదర్శి వినితారెడ్డి కీలక పాత్ర పోషించారు. ఆమెకు మార్కెటింగ్ చైర్పర్సన్ అపోలో హాస్పిటల్ అంశుబాబు, అడ్మిన్ ఉమాదేవి కొడాలి, ప్రెసిడెంట్ శ్రీరామ్ ఈశ్వరి మరియు కోశాధికారి అలివేలు మంగతాయారు సమన్వయంతో సహకరించారు. కార్యక్రమం చివరగా కొత్త సభ్యులకు అభినందనలు తెలియజేసి లయన్స్ క్లబ్ సేవా స్ఫూర్తిని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. హెల్త్ టాక్ ద్వారా లయన్స్ క్లబ్ ఆఫ్ శ్రీకారం మరోసారి తమ సేవా మిషన్ను ప్రతిష్టాత్మకంగా నిలబెట్టుకుంది. మెంటల్ హెల్త్ అండ్ వెల్బీయింగ్ కార్యక్రమంలో భాగంగా శ్రీకారం క్లబ్లో వాళ్ళు ఈరోజు చేస్తున్న హార్ట్ అవేర్నెస్ క్యాంప్ అండ్ అవేర్నెస్ టాక్ టు విత్ ది పీపుల్, మా లైన్ మెంబర్స్తో పాటు ప్రజలందరికీ కూడా అవేర్నెస్ ఇవ్వటం, డాక్టర్ వెంకటేశ్వరరావు గారిని అపోలో హాస్పిటల్ని తీసుకొచ్చి ఈ కార్యక్రమం పెట్టడం ఎంతో ఆనందదాయకం. ఎంతో అవేర్నెస్తో వీళ్ళందరూ కూడా, మా మెంబర్స్ అందరూ కూడా ఎంతో ఎంజాయ్ చేయడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమాలు శ్రీకారం క్లబ్ వాళ్ళు ఎంతో మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ మాకు లయన్స్ క్లబ్లో ఉన్న గ్లోబల్ కాలేజ్లో 8 కాకుండా ఈ హార్ట్ అవేర్నెస్ మీద కూడా తీసుకొచ్చి క్యాంప్ పెట్టడం చాలా ఆనందదాయకం. మరి ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయాలని వీరిని అభినందిస్తూ వీరిని ఇంకా మెంబర్షిప్లో గ్రోత్ తీసుకురావాలని కూడా వీళ్ళని అభినందించడం జరిగింది. హార్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చాలా అద్భుతంగా అందరికీ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా విశదీకరించడం జరిగింది. దీని గురించి మేము హార్ట్ గురించి చాలా ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి బాగా తెలుసుకున్నాము. వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. దానికి అంజుబాబు గారు, డాక్టర్ అపోలో మార్కెటింగ్ హెడ్ అంజుబాబు గారు హెల్ప్ కూడా బాగా ఉంది మాకు. అలాగే మా శ్రీకారం ప్రెసిడెంట్ ఈశ్వరి గారు, సెక్రటరీ వినీతారెడ్డి గారు, అందరూ కూడా మేము శ్రీకారం మెంబర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. రాధా మెట్టా సరస్వతి గారు, అపోలో ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ మార్కెటింగ్ రాజీ గారు, వీళ్ళందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది ఈ ప్రోగ్రామ్కి. ఎంఎస్ఆర్వి గారు, సఖీ నుంచి సునీత గారు, చాలామంది మా లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ని అటెండ్ అవ్వడం జరిగిందండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు వీళ్ళందరూ కూడా సోషల్ సర్వీస్ చేసే మెంటాలిటీలో ఉంటారు. వాళ్ళు ఎప్పుడు దే ఆర్ ఆల్వేస్ ఫర్ ద పీపుల్. సో ఇలాంటి వాళ్ళు దే షుడ్ టేక్ మోర్ కేర్ అబౌట్ దేర్ హార్ట్ అండ్ ఆల్. సో ఐ థాట్ ఐ విల్ యాడ్ ఇన్పుట్స్ టు దెమ్ సో దట్ దే విల్ టేక్ బెటర్ కేర్ ఆఫ్ ద పీపుల్. వాళ్ళ గురించి, వాళ్ళ సొంత వాళ్ళ గురించి, అంతేకాకుండా మిగతా
పబ్లిక్లో కూడా వీటి మీద అవేర్నెస్ తీసుకొస్తారని ఐ కేమ్ టు స్పీక్ అబౌట్ హార్ట్ అటాక్స్, మన ఇండియాలో ఎందుకు హార్ట్ అటాక్స్ ఎక్కువ ఉన్నాయి అండ్ హౌ టు ఓవర్కమ్ దట్, హౌ టు ప్రివెంట్ దట్, వేరియస్ టాపిక్స్ మీద వీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ డిస్కషన్. అండ్ వాళ్ళు వేరియస్ దాని మీద అండ్ క్వశ్చన్స్ అది దే ఆస్క్డ్ ఆల్ దేర్ డౌట్స్ అండ్ ఐ హ్యాపీలీ క్లియర్డ్ దట్. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ టు బీ ఏ పార్ట్ ఆఫ్ దిస్ సెషన్. దాతలు స్వచ్ఛంద సేవా సంస్థలు నిర్వహించే వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగించుకోవాలని లయన్స్ క్లబ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ చిట్నేడి శ్రీనివాస్ తెలిపారు. కాకినాడ జిల్లా సామర్లకోట లయన్స్ క్లబ్ భవనం నందు లయన్స్ క్లబ్ ఆఫ్ భీమేశ్వర ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లయన్స్ క్లబ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ చిట్నేడి శ్రీనివాస్, గెస్ట్ హానర్గా యువి ఈశ్వర్ కుమార్, ప్రత్యేక అతిథులుగా ఎం శ్రీరామరాజు, చిత్తులూరి వీర్రాజు, పి గంగాధర్రావు, ఎంఎస్బి గంగాధర్రావు పాల్గొన్నారు. ఈ వైద్య శిబిరంలో సామర్లకోట మండలం నలుమూలల నుండి సుమారు 250 మంది వైద్యం చేయించుకోవడం జరిగిందని లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ అమలకంటి శ్రీనివాస్ తెలిపారు. వీరికి కర్రి జ్యోతిర్మయి ప్రాథమిక కంటి ఆసుపత్రి వైద్య సిబ్బంది కంటి పరీక్షలు నిర్వహించగా కైరా ఆసుపత్రి సిబ్బంది వివిధ పరీక్షలు నిర్వహించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ భీమేశ్వర సెక్రటరీ బడుగు శ్రీరామరాజు, ట్రెజరర్ రేలేటి రమేష్, ప్రాజెక్ట్ చైర్మన్ బి కృష్ణమోహన్, సురేష్, ఇతర లయన్స్ క్లబ్ సిబ్బంది పాల్గొన్నారు. మీ అందరూ హాయి ఆరోగ్యాలని చూద్దామని చేద్దామని, ప్లస్ మోకాల నొప్పులు, బీపీ, షుగర్ అన్ని వ్యాధులన్నీ నిర్వహిస్తున్నాం మేము. ఇలా మన రాజయ్య సభలకోట చుట్టుపక్కల ప్రాంతాలకి అందరూ వచ్చి ఈ కార్యక్రమం చేయమని కోరుతున్నాం. ఇలా విశేష్ కుమార్ గారికి, మన బొర్రా కృష్ణమోహన్ గారికి, మన చక్కెర రమేష్ గారికి, శ్రీనివాసరావు గారికి, మల్లేష్ రాజా గారికి, గుండు శంకరరావు గారికి, మన బాబ్జీ గారికి, బాబ్జీ గారికి 250 కంటి వైద్య శిబిరం కూడా ఆపరేషన్లో చేయడం జరిగింది. మా లయన్స్ క్లబ్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేసుకుంటాం. ఏదైతే ఎముకల సాంద్రత గాని, ఎముకల యొక్క బలహీనత గాని ఉన్నటువంటిది గుర్తించి వారికి వైద్యం యొక్క అవగాహన కార్యక్రమం కానీ, వారి యొక్క ఎముకల యొక్క బలానికి చేకూర్చేటటువంటి అవగాహన కార్యక్రమం కానివ్వండి, వారికి జనరల్ ఫిజిషియన్ అయినటువంటి డాక్టర్లు కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఈ ప్రాంతంలో వైద్య శిబిరం ప్రతి ఏడాది కూడా జరుగుతూ ఉంది. అలాగే సుమారు 250 మందికి కంటి ఉచిత వైద్యాన్ని ఆపరేషన్స్ కూడా చేయించడం సామర్లకోట శ్రీ భీమేశ్వర క్లబ్ వారు చేయించడం జరిగింది. మిత్రులు ఈవి ఈశ్వర్ కుమార్ గారి సారథ్యంలో చిట్లూరి రాజా గారు కానివ్వండి, అనేక మంది పెద్దలు, డాక్టర్ అమలకంటి శ్రీనివాస్ గారి యొక్క స్నేహ బృందం కానివ్వండి, ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా రావడం, సెక్రటరీ రమేష్ గారు కానివ్వండి, అందరూ కూడా ఏర్పాట్లు చేయటం, వైద్య శిబిరాన్ని ప్రత్యక్షించి పర్యవేక్షణ చేయటం, వచ్చిన వారందరికీ కూడా ఉచితంగా మందులిచ్చే కార్యక్రమాన్ని కూడా చేపట్టినందుకు వీరందరినీ కూడా ఏపీఎస్పీ ఎదురుగా గల ఆంజనేయ నగర్ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముగింపును పురస్కరించుకుని ఆలయం వద్ద భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ చేశారు. దేవీ నవరాత్రులు అయిన తర్వాత ప్రతి చోట కూడా ప్రజలకు అన్నప్రసాదాన్ని అందించాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని 47 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కమిటీ పెద్దలకి, ఇక్కడ పనిచేసి ప్రతి ఒక్కరికి కూడా. ఏపీఎస్పీ దగ్గర ఇక్కడ సాయిబాబా స్వామి ఆలయం, రామ లక్ష్మణ సీతాదేవి ఆలయం, వెంకటేశ్వర స్వామి ఆలయం, శివుడు ఆలయం, అమ్మవారి ఆలయం. ఇక్కడ ప్రతిరోజు కూడా దైవభక్తి ఎక్కడ ఉంటుంది, ఏపీఎస్పీ దగ్గర ఉంటుందన్న ఆలోచనతో పనిచేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ఈ కమిటీ పెద్దలందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని, ఆ అమ్మవారు మా అందరికీ కూడా మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, సేవ చేయడానికి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరి ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా భక్తుల సహాయ సహకారాలతో నిర్వహించబడుతుంది. కార్యక్రమాలు మేమంతా కూడా కమిటీ వాళ్ళంతా కూడా బయట వాళ్ళైతేనేది ఏపీఎస్పీ రిటైర్డ్ ఉద్యోగస్తులు అంతా కూడాను కేవలం దైవం అన్నటువంటి భయం భక్తులతో సేవ నిమిత్తం సేవలు చేస్తూ ఉన్నారు. ఇది అందరూ కూడా భక్తుల సహకారంలో నిర్వహిస్తూ ఉన్నారు. ఈ యొక్క రామాలయాన్ని కూడా మనం నగర మండపాన్ని జరిగింది. అలాగే ఒక్కొక్కటిగా ఒక్కొక్క సంవత్సరం ఉన్నటువంటి నిధులను బట్టి, భక్తులు ఇచ్చినటువంటి ఆదాయాన్ని, వచ్చినటువంటి ఆదాయాన్ని బట్టి ఒక్కొక్కటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈ సంవత్సరం 47వ అమ్మవారి వార్షికోత్సవం ఈ నవరాత్రులు ఘనంగా నిర్వహించబడ్డాయి. దీనికి ముఖ్య అతిథిగా
కనక సంబరానికి కూడా మన వాసు దేశదాస్ గారు రావడం, అదేవిధంగా ఈ యొక్క అన్న సందర్పణ వితరణకు కూడా వీరు రావడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ అమ్మవారు వేళ సర్వజనుల్ని కూడా, ఎందుకంటే అమ్మవారు ఇక్కడ ఈ ఏరియాలో ఎటువంటి ఆలయాలు లేని టైంలో ఈ ఆలయాల్ని సొంత నిధులతో ఏపీఎస్పీ వారు నిర్మించుకోవడం జరిగింది. అప్పటి నుండి కూడాను ఈ రాయుడిపాళెంకి ఏపీఎస్పీకి మధ్యలో అనేకమైనటువంటి ప్రమాదాలు జరిగేవి. ఈ అమ్మవారి ఆలయం నిర్మించిన తర్వాత ఆ ప్రమాదాలన్నీ కూడా నివారణ జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అర్జీలను సత్వరమే పరిష్కరించాలి. అధికారులకు జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా ఆదేశాలు. సామలకోట అభివృద్ధికి తన వంతు కృషి. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రాజప్ప. కాకినాడలో ఘనంగా ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు. హాజరైన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. దేశవ్యాప్తంగా ఓట్ల చోరీ వ్యతిరేకంగా 5 కోట్ల సంతకాల సేకరణ. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జేడీ శీలం వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.